ఈరోజు శ్రావణ శుక్రవారం 3వ వారము. అలాగే పౌర్ణమి వచ్చింది. నిండుగా ఉంటుందన్నమాట ఇవాళ అమ్మవారిని పూజించుకుంటే. అదేవిధంగా రాఖీ పండుగ కూడా వచ్చిందండి. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంకా వాళ్ళు అమ్మవారి స్వరూపమే కదా. నేనైతే ఈరోజు మంచిగా పూజ చేసుకున్నానండి. నిండుగా ఇట్లా అమ్మవారిని మంచిగా అలంకరించుకొని మంచిగా అర్చన అభిషేకం అన్నీ చేసుకున్నాను. ఎంత కలగా ఉందో అమ్మవారు అయితే. అలాగే అన్నపూర్ణాదేవికి కూడా ఇట్లా మంచిగా పూజ చేసుకున్నాను. నిండుగా ఇద్దరు అమ్మవార్లను చూస్తేనైతే నాకు మనసు తృప్తిగా అనిపించింది అనమాట. అలాగే మా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవికి అదేనండి మా అమ్మాయికి కూడా మంచిగా వాయనం ఇచ్చుకున్నాను ఇవాళ. ఎందుకంటే నాకెందుకో అలా అనిపించింది అనమాట. మన ఇంట్లో ఉన్న మన కూతురు మనకు అమ్మవారితో సమానమే, లక్ష్మీదేవితో సమానమే కదా అని చెప్పేసి ఇంకా తనకే వాయనం ఇచ్చుకున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా చేసుకున్నానండి పూజ ఇవాళ. ఎందుకంటే చాలా విశిష్టమైన రోజు అనమాట. పౌర్ణమి రావడము, అలాగే శుక్రవారం రావడము, శ్రావణ మాసము, అదేవిధంగా రాఖీ పండుగ, ఇవన్నీ మంచి విషయాలు. అందుకోసం అని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి మంచిగా ఇట్లా నిండుగా అలంకరించుకొని మంచిగా పూజ అయితే చేసుకున్నాను. చాలా తృప్తిగా అనిపించింది. మీరు ఎలా చేసుకున్నారు ఈరోజు పూజ? అలాగే రాఖీ పండుగ మీరు రాఖీ కట్టే వాళ్ళైతే, కట్టించుకునే వాళ్ళైతే ఎలా చేసుకున్నారు నాకు చెప్పండి కామెంట్లో. చివరిగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.